టుడే ఒక కామెంటర్ వచ్చేసి ఏమన్నాడు, నమస్తే మేడం, నేను డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో 5 సబ్జెక్ట్స్లో 2 సబ్జెక్ట్స్ పాస్ అయినా, సప్లీ ఎగ్జామ్స్లలో పాస్ అయినా, అయితే సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్తో చదువుకొని ఎగ్జామ్స్ వెళ్ళి రాయవచ్చా మేడం? దీని మీద ఒక వీడియో చేయండి. ఫస్ట్ ఇయర్ సప్లీలో పాస్ అయినావు, సెకండ్ ఇయర్ మామూలుగా సెకండ్ ఇయర్ వాళ్ళతో వెళ్ళి నువ్వు ఏ విధంగా క్లాసులు ఏ విధంగా అటెండ్ కావాలన్నా ఏంది అని, అది ఎంత సింపులే కదా. ఇది కదా నీ డౌట్ నేను కంపల్సరీ క్లారిటీ ఇస్తాను, నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. అయితే ఫస్ట్ మళ్ళొకసారి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. వాళ్ళ డౌట్ ఉంటుంది, వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. మీ డౌట్ ఏంది, సప్లీలో పాస్ అయ్యారు, ఏమవుతుంది, ఏం కాదు, మళ్ళీ సెకండ్ ఇయర్ వాళ్ళతో కంటిన్యూగా వాళ్ళతో వెళ్ళి వాళ్ళతోనే చేసుకోవచ్చు. 1 ఇయర్ అట్లా గ్యాప్ వస్తే ఇబ్బంది అవుతుంది, కానీ మళ్ళీ ఎంబడే పాస్ అయ్యి ఎంబడే మీరు రాసిరు కాబట్టి అంతగా ఇబ్బంది ఉండవు. 1 ఇయర్ అయితే ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిందంటే అట్లా వాళ్ళతో వెళ్ళి అంటే కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, అవన్నీ రూల్స్ ఉంటాయి. కొన్ని యాక్సెప్ట్ చేయడానికి డిపెండ్ అపాన్ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మీరు ఎంబడే సప్లీ వచ్చినప్పుడు సప్లీతో రాసి అదయ్యారు కాబట్టి అంతగా పెద్దగా ప్రాబ్లం ఏముండదు, మీరు వెళ్ళొచ్చు. గ్యాప్ వస్తే ప్రాబ్లం వస్తుంది, కానీ కంటిన్యూ ఉంటే ఏం ప్రాబ్లం రాదు, వెళ్ళొచ్చు. వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు, వాళ్ళతో పాటు కూర్చొని చదువుకొని రావచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు. నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ కొన్ని టాపిక్సే నేను క్లాసులు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇయర్వి చెప్పిన, సెకండ్ ఇయర్వి కాదు. ఆ క్లాసులు మీరు వినాలనుకుంటే కూడా వినొచ్చు. కొన్ని సెకండ్ ఇయర్వి కూడా టాపిక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్ కూడా సింపుల్గా ఈజీగా తెలుగులోనే చెప్పిన. మీకు ఏమైనా యూజ్ అవుతావేమో ఆ టాపిక్స్ మీరు అందులోకి వెళ్ళి చూడండి, కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి, క్లాసులు వస్తాయి, అన్నీ వస్తాయి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. లేదంటే ఏం రాదు, ఏదో మీరు అట్లా స్క్రోల్ చేసినప్పుడు చూస్తే ఇట్లాంటి వీడియోసే వస్తాయి. ఇది నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. క్లియర్ అయితే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీరు నాకు ఏంటి అనేసి మీరు కామెంట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నెక్స్ట్ నుంచి ఎవరు రాశారు కామెంట్ అనేసి వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను మెన్షన్ చేయడం లేదు, కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు అడిగారు కూడా అనేసి నేను వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తాను. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.